టైటన్స్ తర్వాత రాబోయే ఐడియా బాజ్ ఉన్నారే, వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ లేరు. మొత్తం అందరూ కూడా పార్ట్నర్సే. అవును, గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం జునాగఢ్ గుజరాత్ నుంచి సిఏ ప్రతీక్ ఘోడా ఇంకా డాక్టర్ విభాకర్ ఘోడాకి. హలో టైటన్స్, నేనే ఫౌండర్ ప్రతీక్ గోదా. ఇతను మా మామయ్య, నా కో ఫౌండర్ మిస్టర్ విభాకర్ గోదా. హాయ్ టైటన్స్. హలో హలో. హలో. మా బిజినెస్ గురించి, మా స్టార్టప్ గురించి మీకు చెప్పడానికి ముందు మీరు మా 20,000 కో ఫౌండర్స్ని కలుసుకోవాలని ఆశిస్తున్నాను. తప్పకుండా కలవడానికి ముందు కొంచెం ప్రొటెక్షన్ చేసుకుంటాం. మీరు మమ్మల్ని ఏమన్నా చేస్తారేమోనని భయంగా ఉంది. ఓ అరే మామయ్య, మన కో ఫౌండర్స్ అందరూ ఏమయ్యారు? ఇక్కడే కదా ఉండాలి, ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రదీప్, మన కో ఫౌండర్స్ ఎప్పుడైనా లీవ్ తీసుకుంటారా? ఇవాళ కూడా నెక్టార్ కలెక్ట్ చేయడానికి వెళ్ళి ఉంటారు. ఓహో, అది పర్వాలేదులే. వీళ్ళ ఇంట్రడక్షన్ కూడా మనమే ఇచ్చేద్దాం. సో హలో టైటన్స్, ప్రస్తుతానికి మీరు ఆ సేఫ్టీ వేర్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇందులో తేనెటీగలు లేకపోవడం చూసి హమ్మయ్య అనుకొని ఉండుంటారు. ఒకవేళ నిజంగా బీస్ గనక లేకపోతే రైతులు చాలా ఇబ్బంది పడతారు. చాలా రకాల పండ్లు, కూరగాయలు క్రాస్ పోలినేషన్ లేకుండా జరిగే అవకాశమే లేదు. మన పెద్దలు మనకి చెప్పేసే వెళ్ళారు, ఎప్పుడైతే ఈ లోకంలో ఆఖరి తేనెటీగ చనిపోతుందో ఆ రోజు తర్వాత కేవలం 4 సంవత్సరాల లోపు మనిషి జాతి కూడా అంతమైపోతుంది. అందుకనే చెప్తున్నాం, నేను వెళ్ళానంటే అలాగే నాతో పాటు నేను అందరిని తీసుకువెళ్ళిపోతాను. ఒక విషయం మీరు అంగీకరిస్తారు, సరైన పని సరైన సమయంలో సరైన చోట చేయడం చాలా ముఖ్యం. అందుకనే సరైన సమయంలో బీస్ని రైతుల దగ్గరికి చేర్చడం చాలా ముఖ్యం. సస్టైనబుల్ బేస్ మన రైతుల పంటల్ని పండించడం కోసమే. అందుకు మేము మొదలు పెట్టాం బీ బేస్. టైటన్స్, మా పని ఏంటంటే హనీని బ్రీడ్ చేయటం, దాన్ని రైతు దగ్గరికి తీసుకెళ్లి చేర్చడం మాత్రమే కాదు. కరెక్ట్ గా చెప్పారు మామయ్య. సో టైటన్స్, బీ బేస్ లో పోలినేషన్ సర్వీసెస్ ఖచ్చితంగా సస్టైనబుల్ పని. కానీ అంతకు మించి చాలా ఫ్లోరా బేస్ నేచురల్ హనీ అంటే అజ్వైన్, తులసి, లెచ్చి, జామున్ ఇటువంటివి చాలా మా ప్రోడక్ట్ లో ఉన్నాయి. ఈ రోజు ప్యూరిటీ లేబుల్తో మార్కెట్లో ఇలాంటి హనీ, బీస్ ప్రోడక్ట్లు దొరుకుతున్నాయి. అక్కడ బీ బేస్ ఎయిమ్ సస్టైనబుల్ వేలో నేచురల్ ప్రోడక్ట్ ని వినియోగదారుడికి చేర్చడం. B2B మోడల్లో, అంటే బ్రేక్ఫాస్ట్ టు బ్రెడ్, అంటే మా ఫామ్ నుండి నేరుగా మీ కిచెన్ వరకు. బీ బేస్ ఖజానాలో మీరు హనీ, బటర్ వీటన్నిటిని మీరు చూస్తున్నారు. కానీ బీ బేస్ ఖజానాలో కొన్ని అరుదైన వజ్రాలు కూడా దాగున్నాయి. ఎస్, వజ్రం అంటే గుర్తొచ్చింది టైటన్స్. కోహినూర్ వజ్రం లాంటి బీ వెనమ్ మేం చేస్తున్న ప్రోడక్టే. తేనెటీగలు కుడితే వచ్చేటటువంటి విషం అవి కుడతాయి, వాటి నుండి కాపాడుకోవాలని అనుకుంటారు. కానీ కొంతమందికి మాత్రమే తెలుసు అందులో నుండి వచ్చేటటువంటి విషం వల్ల చాలా డిసీజ్ కి వ్యాక్సిన్ ఇంకా చాలా మందుల్లో వీటిని ఉపయోగిస్తున్నారు అని. బీ బేస్ లో మేము అది కూడా సస్టైనబుల్ వేలో తేనెటీగలకి ఎటువంటి నష్టము కలగకుండా తేనెని కలెక్ట్ చేసే టెక్నిక్ ని మేము యూజ్ చేస్తున్నాం. దాని కమర్షియల్ ప్రైస్ ఎంతంటే దాదాపు 1 నుండి 2 కోట్లు ఫర్ కేజీ. సో సస్టైనబుల్ వేలో బీ కీపింగ్ ద్వారా వ్యవసాయాన్ని పెంపొందించాలి. ప్యూర్ అండ్ డ్రా ఫామ్ లో హనీ అండ్ బీ ప్రొడక్ట్స్ ని కస్టమర్లకి చేర్చడం, ఇంకా బయట ప్రోడక్ట్లను కూడా ఎపికల్చర్ ద్వారా ప్రొడ్యూస్ చేయడం, ఇదే మా లక్ష్యం. బీ బేస్. టైటన్స్, మీకే తెలుసు మన ఇండియాలో ఎన్నో పోరాటాలు జరిగే. అందులో మొదటి రివల్యూషన్ గ్రీన్ రివల్యూషన్, రెండో రివల్యూషన్ వైట్ రివల్యూషన్, ఇప్పుడు కొత్త భారతం 3వ పోరాటానికి సిద్ధంగా ఉంది. అదే స్వీట్ రివల్యూషన్. బీ బేస్డ్ లక్ష్యం ఏంటంటే స్వీట్ రివల్యూషన్. ఈ లక్ష్యానికి వెళ్ళి చేరటం కోసం మేము మీ దగ్గర అడిగేది 3 కోట్లు, అది కూడా 5% ఈక్విటీతో సహా. మేము ఈ ఐడియాతో ఎగరటానికి సిద్ధంగా ఉన్నాం. ఏంటంటే మీరందరూ కూడా మాతో ఎగరటానికి సిద్ధంగా ఉన్నారా? సరే, మీ మామ అల్లులలో మొదట ఎవరికి ఐడియా వచ్చింది?
మామయ్య ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు. ఆ తర్వాత కన్సల్టెన్సీ చేశారు. ఆయన ఎంత సంపాదించారంటే నాకు జాబ్ మానేసి ఆయనతో కలిసి పని చేయాలనిపించింది. సో నేను కొన్ని ఐడియాలు ఆలోచించి ఆయనకి వివరంగా చెప్పాను. ఆయన యంగ్స్టర్స్ ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ముందు ఈ ఐడియాతో నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. అప్పుడే ఇది మొదలైంది. మావయ్య గారు మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారో చెప్తారా? 1972లో ఐ జాయిన్ అమూల్ అండ్ ఐ రిటైర్డ్ యాజ్ జనరల్ మేనేజర్ ఇస్ అమూల్. దాని తర్వాత నేను డైరీ కన్సల్టెన్సీ ప్రారంభించాను. తర్వాత ఇండియాలోనే మెజారిటీ ఆఫ్ ద ఆటోమేటెడ్ డైరీ ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్. నా వయసు వచ్చి ఇప్పుడు కేవలం 77. ఓ మీరు చాలా యంగర్ సార్. లైఫ్ బిగిన్స్ సార్ 60. ఇదిగోండి చూసారా, 77 ఏళ్ల యంగ్ ఆంటర్ప్రినర్ ఐడియా బాస్ వేదిక మీదకి ఫస్ట్ టైం వచ్చారు. మా యంగెస్ట్ ఆంటర్ప్రినర్ కోసం మమ్మల్ని చైర్ తీసుకొచ్చి వేయమంటారా లేక? సార్ నా సర్నేము గోడ, ఓకే. అందువల్ల నేను ఎక్కడ కూర్చోను. వెల్ సెడ్, వెల్ సెడ్. సార్ మీరు పెద్ద రేసులో పరిగితే గుర్రం సార్. బీ కల్చర్ అవైలబిలిటీ ఆల్ ఓవర్ ఇండియాలో ఉంది. అలా మీరు ప్రత్యేకంగా ఏం తీసుకొచ్చారు? ఎంత పెద్ద మార్పు తీసుకురాగలమని మీరు ఎలా నమ్ముతున్నారు? ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ వర్క్ విత్ డాక్టర్ వర్గీస్ కొరియన్. అవును, ద లెజెండ్. ఒకరోజు ఆయన ఇండియాలో నాకు రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు. దోస్ హూ వర్క్ డోంట్ నో అండ్ దోస్ హూ నో డోంట్ వర్క్. ఇఫ్ దే గెట్ టుగెదర్ ఈ ఇండియాలో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు మీరు ప్రశ్నలు అడిగారు. రైతు ఏం చేస్తున్నాడని అతనికి తెలియదు, నాకు తెలుసు, కానీ నేను ఎప్పుడూ చేయటం లేదు. అందువల్ల మేము కలిశామంటే ప్రాబ్లంకి చోటే ఉండదు. మీరు ఈ సైకిల్ గురించి మాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి, ఎందుకంటే బీ కీపింగ్ గురించి మాకు అంత నాలెడ్జ్ లేదు. ప్రతి ఊర్లో వేరు చోట్ల రైతులకి బీ బాక్సుల మీద సబ్సిడీ ఉంది. ఇప్పుడు సమస్య ఏంటంటే వాళ్ళు మూవ్మెంట్ చేయలేరు. కొన్న తర్వాత గవర్నమెంట్ ద్వారా వేరు చోట్లకి వెళ్ళలేదు. అక్కడ ఒక మిస్సింగ్ లింక్ ఉందని బీ బేస్ అనుకుంది. వేర్ వీ కెన్ కనెక్ట్ ద డాట్స్. మేము 5 సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తున్నాం. ఎక్కడ ఏ సీజన్ లో క్రాప్ అవుతుంది, ఎక్కడ మైగ్రేషన్ అవుతుందో మేము ఎక్స్పెక్ట్ చేసాం. ఫ్రంట్ అండ్ మార్కెట్ లో కొంచెం బిల్ చేసాం. వీళ్ళని లోపలికి తీసుకొచ్చినప్పుడు వీళ్ళకి బదులుగా మేము వాళ్ళకి బీ బాక్స్ ని ప్రొవైడ్ చేసాం. వాళ్ళు వాళ్ళ సబ్సిడీ పనులన్నిటినీ పూర్తి చేసుకుంటారు. వాళ్ళ బిహాఫ్ లో మేము స్ట్రక్చర్ మొత్తాన్ని మైగ్రేట్ చేసుకుంటాం. అందులో నుండి ప్రతి నెల ఆల్మోస్ట్ ఒక్కో రౌండ్ బయటికి వెళ్తుంది, వర్షాకాలంలో కాకుండా. నేను సీల్డ్ హనీ గురించి మాట్లాడుతున్నాను. ఆ రౌండ్ బయటకు వచ్చిన తర్వాత దాని సేమ్ బై బ్రేక్ ఇన్కమ్ రా ఫామ్ లో ఉన్న బేస్ ప్రైస్ వాళ్ళకి వెళ్తుంది. మేము ఆ ఇన్వెంటరీని తీసుకుని ఆ తర్వాత సేల్ చేసి ప్రోడక్ట్ ని ఈ తీసుకొస్తాం. రోజు డేట్ లో మీకు 5 కోట్లు వస్తున్నాయి బిజినెస్ లో. 40 Yes, sir. lakhs per month రెవెన్యూ జరుగుతుంది కదా. బ్రేకప్ ఫర్ మీ రెవెన్యూ అసలు ఎక్కడి నుంచి వస్తుంది? మీ ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ స్కోప్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అసలు ఏంటో మీరు చెప్తారా? సార్ ప్రస్తుతానికి చూసామంటే మన బ్రేకప్ ప్రోడక్ట్ నుండి డాష్ యాజ్ ఏ సర్వీస్ అక్కడ నుండే వస్తోంది. ఇంకా మేము పాలినేషన్ కాంట్రాక్ట్ చేస్తున్నాం కదా, అక్కడ నుండి వస్తోంది. బీ కీపింగ్ యాజ్ సర్వీస్ మోడల్ కూడా ఉంది. అక్కడ నుండి చూస్తే మాకు 30-35% ప్రాజెక్ట్ నుండి వస్తుంది. మిగిలిన 35% అది ప్రోడక్ట్ నుండి వస్తుంది. అందులో యూనిక్ ప్రోడక్ట్ ఇంకా యూరేకా. సో లైక్ వీఆర్ సప్లై పాన్ ఇండియా ఐకానిక్ హోటల్స్ 3 years గా. సో హోరేకా అండ్ ద హెల్దీ గిఫ్టింగ్ కంబైనింగ్ ఏ లాట్ ఆఫ్ బాస్కెట్ దేర్. మిగిలిన 20-25% పాలినేషన్ కాంట్రాక్ట్ నుండి వస్తుంది. బీ వెనం గురించి నేను మొదటిసారి వింటున్నాను. సో ఐ వాంట్ టు నో బీ వెనం స్టేటస్ ఏంటి? ఓకే, మీరు ఇందులో యూనిక్ గా ఉన్నారా? ఇంకా బీ వెనం యూసెస్ ఏంటో చెప్పండి. ఎస్ వీఆర్ యూనిక్. వెనం గురించి మేము చాలా చోట్ల చూసాం, మాట్లాడాం, రీసెర్చ్ కూడా చేసాం. ఎందుకంటే నా కంపెనీ కూడా ఫార్ములాగా ఉండేది, దాన్ని నేను పెద్దగా చేయాలి అనుకున్నాను. చాలా డిసీజెస్ రిలేటెడ్ టు ఆంకాలజీ, ఆర్థరైటిస్, పెయిన్ మేనేజ్మెంట్, ఇన్ఫ్లమేషన్, అది అక్కడ చాలా ముఖ్యమైన పని చేస్తోంది. అందులో నుండి మెలిటీనియన్, ఎపిటాక్సిన్ మనకి దొరుకుతుంది. దట్ ఈస్ వర్కింగ్ యాజ్ అన్ ఇంగ్రీడియంట్స్ ఇంటూ మేకింగ్ దోస్ కైండ్ ఆఫ్ డ్రగ్స్. అది ఈ రోజుకి ఇండియాలో ఈవెన్ టెస్టింగ్ ఫెసిలిటీ కూడా మాకు అవైలబుల్లో లేదు. దీని గురించి తెలుసుకోవాలంటే ఇది అవుట్ ఆఫ్ ఇండియాలో ఉంది. ఒకవేళ టెక్నాలజీగా లేకపోతే దీన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు? విషయం ఏంటంటే బీ స్ట్రింగ్ హార్ట్ కనెక్ట్ లో ఉంటుంది. ఇప్పుడు మనం స్కిన్ ని స్ట్రింగ్ చేసినప్పుడు అది పగిలిపోయి అది చనిపోతుంది. సో మేము ఒక మెషిన్ ని తీసుకొచ్చాం. దాన్ని మేము సపరేట్ గా పెట్టి ఒక గ్లాస్ పెడతాం. అది ఇంటిలోకి వెళ్ళినప్పుడు కరెంటు పాస్ అవుతుంది, విచ్ మేడ్ హర్ ఇరిటేట్. అది కోపంగా వచ్చి స్ట్రింగ్ చేసినప్పుడు అక్కడ గ్లాస్ ప్లేట్ ఉంటుంది. సో గ్లాస్ ప్లేట్ మీద దాని డ్రాప్లెట్ కవర్ అవుతుంది, విచ్ ఈస్ కన్వర్టెడ్ డ్రై పౌడర్ ఇమీడియట్లీ. అండ్ అవి చనిపోవడం లేదు. లేదు,
అది వీగితేనే బ్రతికే అది ఉంటుంది, చనిపోతుంది. సురక్షితంగా ఉంటుంది. ఇప్పటి వరకు మేము సురక్షితంగా తేనెని కలెక్ట్ చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ కమర్షియల్ వేలో కూడా ఆ 2 కంపెనీలతో ఈమెయిల్ ద్వారా చర్చలు జరుపుతున్నాం. ఒక సీఈఓని కూడా మేము బయట నుంచి తీసుకువచ్చాం. ఇంకా వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ కంపెనీ ల్యాబ్ లోనే చేయించాలని అడుగుతున్నారు. సో మేము దాని గురించి ప్రైస్ ఎంత ఆలోచిస్తున్నాం. ఉంటుంది ఇండియాలో అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ లో? సప్లై చేసే పెద్ద మార్కెట్ ప్రైస్ చెప్పాలి అంటే మేము 4 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాం కేజీకి. వావ్. ఒకవేళ మీ 1 కిలో ఆర్డర్ అప్రూవ్ అవుతోంది అంటే సో దీని 1 kg ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు యువర్ కంపెనీ సిఆర్ఆర్. అవును, దీంట్లో 1 కేజీ కలెక్ట్ చేయడానికి ఎంత Correct. టైం అదే నేను పడుతుంది? అడగాలనుకున్నా. మా దగ్గర ఉన్న కేపబిలిటీని బట్టి చూస్తే ఒక నెలలో మేము 1 కేజీని కలెక్ట్ చేస్తాం. మీ ప్రోడక్ట్స్ ని మేము వచ్చి చూడొచ్చా? యా ఖచ్చితంగా, రండి రండి. సార్ మీరు దీన్ని ఎంతకు అమ్ముతున్నారు? సార్ ఫ్లేవర్ని బట్టి మీకు ఎంఆర్పి మారుతుంది. 45 రూపాయలు 50 రూపాయల వరకు ఉంటుంది. మార్కెట్లో మీ కాంపిటేటర్ దీన్ని ఎంతకు అమ్ముతున్నారు? సార్ టెక్నికలీ రా హనీలో కాంపిటీటర్స్ చాలా తక్కువ. వాళ్ళ రేంజ్ దీనికంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే దీన్ని అమ్మడానికి మీరు కన్స్యూమర్ ని ఎలా కన్విన్స్ చేస్తారు? వాళ్ళకి థర్డ్ పార్టీ టెస్ట్ చూపిస్తారా? మీరు ఇంట్లోనే చేయొచ్చు. ఒక ప్లేట్ తీసుకోండి, ఆ ప్లేట్ లో కొంచెం నీళ్లు పోయండి, లేకపోతే హనీ వేసుకోండి, దాని తర్వాత నీళ్లు. అండ్ ద న్యూ టాపిక్ షేకింగ్. ఇట్ విల్ స్టార్ట్ వార్మింగ్. ఇట్స్ గాన్. ఓ రియల్ హనీ విల్ ఫార్మ్ హెక్సగన్. ఎస్, 1 సంవత్సరం కట్టిన శ్రమ తర్వాత లాస్ట్ వీక్ వీ హ్యావ్ గో ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఫ్రమ్ అదానీ ఫౌండేషన్ ఫర్ దే ఫస్ట్ సైట్ ఆఫ్టర్ 1 year ఎఫర్ట్. Wow. ఈ ప్రోడక్ట్ ని తీసుకొచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. 50కి పైగా సైట్లలో ఈజ్ అప్ టు యూ హౌ మచ్ యూ కెన్ క్యాప్చర్ ప్లస్ ఏకేఆర్ఎఫ్సి ఆదాకాన్ రూరల్ సపోర్ట్ ఫండ్. ఆదాకాన్ తో కూడా ఈ మోడల్ ని మేము 8 నెలలుగా చేస్తున్నాం. ఈ ఫండ్ లో ఇంకా ఎఫ్బిఎస్ బట్ ఉన్నారు. దిస్ హనీ బటర్ ఇస్ వెరీ యూనిక్. లేదు మీ ప్రోడక్ట్ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సరే పదండి, వెళ్ళి కూర్చోండి, మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మార్కెట్ డిమాండ్ కూడా తీసుకుందాం. మీ ఓటింగ్ మీటర్స్ మీ దగ్గర ఉన్నాయి కదా ఆడియన్స్. సో ఎస్ఆర్ నో బటన్స్ నొక్కి మాకు తెలియజేయండి ఈ ప్రోడక్ట్కి మీ అభిప్రాయంలో ఎంత డిమాండ్ ఉంది. మీ టైం ఇప్పుడు స్టార్ట్ కాబోతోంది. అరే వా, 87% మందికి ఈ ప్రోడక్ట్ Very చాలా good, అవసరం అని very చెప్తున్నారు. good. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంవత్సరంలో మీ రెవెన్యూ బడ్జెట్ ఎంత? ఈ సంవత్సరం మేము 5 లేదా 6లోగా క్లోజ్ చేస్తున్నాం, మార్చిలోగా. ఆలోగా మాకు పూర్తి ప్రొజెక్షన్ కి సంబంధించిన లిస్ట్ వస్తుంది. సిఎస్ఆర్ బి వెనం అన్ని కలిపి వి గాన్ ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్ ఇన్ ద కమింగ్ ఇయర్. సో 10-15 కోట్లకి చేరుకోవడమే మా ప్లాన్. ఇట్స్ క్వైట్ విత్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద ఆల్ దిస్ ఇంక్లూడింగ్ వెనం. మీకు బిజినెస్ ఇంత బాగా తెలుసా లేదా ఈ బిజినెస్ వాల్యూ 60 కోట్లని మీకు తెలుసా? ఐ డోంట్ సీ టుడే బికాస్ అది నెక్స్ట్ రెవెన్యూలో ఉంది. యూర్ షూర్ యుల్ గెట్. బట్ ఈ రోజు నాకు ఆ రిస్క్ అపిటైట్ లేదు. 12 రెవెన్యూలో నేను అసలు ఇన్వెస్ట్ చేయలేను. మీరు చేస్తారు, నెక్స్ట్ ఇయర్ కాకపోయినా ఆ తర్వాత సంవత్సరం చేస్తారు. కానీ నా ఇన్వెస్ట్మెంట్ బి వెనం సక్సెస్ లో మాత్రమే ఉంది. ఇంకొక సంవత్సరం లేదా 2 సంవత్సరాల్లో 100% నేను ఆ రెవెన్యూని ఇవ్వగలనని అనుకోవడం లేదు. అందుకే ఓన్లీ ఫర్ దట్ రీజన్ ఈ రోజు నేను ఇన్వెస్ట్ చేయలేను. ఫైనాన్షియల్లీ ఇది నా బిజినెస్ రేంజ్ కాదు, అందువల్ల నేను హ్యాండ్ షేక్ ఇవ్వలేను. కానీ ఐ విల్ బి రూటింగ్ ఫర్ యూ. మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాకెందుకో ఇంకా బీవెనం ఎస్టాబ్లిష్ అవ్వాలనిపిస్తోంది. దాన్ని మొదలు పెట్టండి, దాని గురించి మాట్లాడండి. బట్ తర్వాత ఏం జరుగుతుందో, ఏం డిమాండ్ వస్తుందో తెలీదు కాబట్టి మీతో నేను హ్యాండ్ షేక్ చేయలేను. నేను ఒకవేళ 5 కోట్లని 8 కోట్లు చేస్తే రెవెన్యూ కంటే 8 టైమ్స్. నాకు తెలిసినంత వరకు 40 కోట్లు మీ వాల్యుయేషన్ అవుతుంది. ఒకవేళ మీరు సిద్ధంగా ఉంటే ఇందులో నేను 30 లక్షలు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, అది కూడా కేవలం అంకుల్ ఎనర్జీని చూసి. వీళ్ళ యొక్క స్వీట్ రెవల్యూషన్ కోసం నేను కూడా సందేశ్ సార్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నా. వీళ్ళతో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. సేమ్ వాల్యుయేషన్ లో 20 lakhsతో. ఓకే మ్యామ్. సో మీకు ఇప్పుడు 2 ఆఫర్స్ ఉన్నాయి. ఆయన 40 crores వాల్యుయేషన్ చెప్తున్నారు, దాని మీద ఆయన ఆఫర్ ఇచ్చారు. మేము డిస్కస్ అలాగే చేసుకోవాలి. డిస్కస్ చేసుకుని రండి. బిజినెస్ లాంజ్లోకి వెళ్ళొచ్చు ప్లీజ్. ఓకే. ఈ మొత్తం సైకిల్ ఉందే, బీకి సంబంధించిన వర్క్ సైకిల్, లైఫ్ సైకిల్, దే ఆర్ యూటిలైజింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. సరే, మీరు ఇప్పుడు మీ 30-40 వేల పార్ట్నర్స్ తో మాట్లాడేశారా? అవును, ప్రతి ఒక్కరికి కాల్ చేసి మాట్లాడా. ఓకే, అందరు అంగీకారం తీసుకుని వచ్చారు. మంచి ఆఫర్తోనే వచ్చి ఉంటారు అనుకుంటాను. టైటాన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ద ఆఫర్.
మేము ఒక కౌంటర్ అడగాలనుకుంటున్నాం. ఈ డీల్ కి అదే వాల్యూ 50 crore వాల్యుయేషన్ కి తీసుకువెళ్లారంటే సో దట్ విల్ బి రియలీ గుడ్ బూస్టర్ ఫర్ us. సరే డీల్ 45 పెట్టుకుందాం అంతే. అంతే అంతే నలభై ఐదు అంతే, అంతే, అంతే. సార్ 5, 4 కలిపితే 9 మీ అవుతుంది. వెనం అమ్మడం మొదలు పెట్టాక అప్పుడు నేను నాకుగా 5 యాడ్ చేస్తాను. ఓకే, కానీ ఈ రోజు 45 అనుకోండి. ఇదిగో చూడండి, 8కి బదులుగా నేను 9 టైమ్స్ చేశాను అంటే 45. మేడము కొంచెం ఒక 5 పెంచితే. అరే మేడం చేస్తున్నారు కదా, అదే ఇద్దరిది ఒకే సేమ్ valuation. వాల్యుయేషన్. మేము ఒకే వాల్యుయేషన్ బేస్ చేసుకుని నేను చేస్తాము 45 ఆవిడ 50 అలా చెయ్యం. అంతేగా, అలా అది చెయ్యము. ఒకే స్టేజ్ మీద అలా చెయ్యం మేము. ఓకే ఓకే టైటన్స్. అలాగే చేద్దాం. Well ఓకే done. రండి, వచ్చి చేతులు కలపండి. Well done. కంగ్రాట్స్. 50 lakhs కి డీల్ అయినందుకు మీకు నా ధన్యవాదాలు. Yay! నా తరపు నుంచి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సీఎన్ టు లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్, బట్ ఇన్వెస్టర్స్ యాజ్ లైవర్స్ యూ. నేను మొదటిసారి చూస్తున్నాను అండ్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. టైటన్స్ వెళ్లే ముందు మీ నుంచి ఒక గోల్డెన్ అడ్వైస్ తీసుకుందాం అనుకుంటున్నాను. మనం ప్రాఫిట్ లాస్ గురించి మాట్లాడుకుంటున్నాం, అది ముఖ్యం కూడా. బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు దాని గురించి ఆలోచించాలి, బిజినెస్ చేయడానికి ముందు కూడా. కానీ ప్రాఫిట్ కి లాస్ కి మించిన విషయం ఏంటి, ఒక్కోసారి దానికన్నా ముఖ్యమైంది మానవత్వం. కంపెనీ మారిపోతుంది, ప్రోడక్ట్స్ మారిపోతాయి, కస్టమర్స్ మారిపోతారు, టైం కూడా మారిపోతుంది. కానీ ఫౌండర్స్ Valuation కూడా ఎనర్జీ మారిపోతుంది. వాల్యుయేషన్ కూడా మారిపోతుంది. కానీ ఫౌండర్స్ ఎనర్జీ ఎప్పుడు మారదు. అండ్ అది మనకి ఫౌండర్ లో క్లియర్లీ కనిపిస్తుంది. క్లియర్. ఓకే, మీరంతా చూశారు కదా, మేము ఐడియాబాజ్ లో కేవలం లాభ నష్టాల గురించి మాత్రమే ఆలోచించాం. ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలో కూడా ఆలోచిస్తాం, ప్రకృతిని ఎలా బెటర్ చేయాలో కూడా ఆలోచిస్తాం, అలాగే మన తర్వాతి తరాల వారికి కూడా జీవించడానికి తగిన విధంగా సిద్ధం చేయాలనుకుంటున్నాం. మీలో ఎవరి దగ్గరైనా అలాంటి ఐడియా ఉందా? అయితే ఇదే మీకు తగిన చోటు. చూస్తూ ఉండండి ఐడియాబాజ్, భారతదేశపు స్టార్టప్ వేదిక.